రాఖీ పండగ వ్యాపారం 30,000 కోట్లంటండి. సోదరి సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ. ఈ ఏడాది రాఖీల దేశవ్యాప్త విక్రయాలు దాదాపు 25 కోట్లకు చేరవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య అంచనా వేసింది. ఈ నెల 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్, బహుమతులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ తదితర ఉత్పత్తుల కొనుగోలును కూడా కలిపితే మొత్తం వ్యాపారం 30,000 కోట్లకు దాటుతుందని వ్యాపార వర్గాలు చెప్తుందండి. అందులో ఢిల్లీ మార్కెట్ వాటాయే 4,000 కోట్లు స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు. గడిచిన 2-3 ఏళ్ల నుంచి చైనా రాఖీల వరద తగ్గిందని, కొనుగోలుదారులు దేశీయంగా తయారైన రాఖీలు, స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తుంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఈ రాఖీ పండుగ వైపు యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది కూడా తెలుస్తుంది.